నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. భారత్ అమెరికా వాణిజ్య చర్చలు సానుకూలం, ఎంఈఏ వెల్లడి. భారత్ చైనా ఎవరికీ తలొగ్గవు, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు, చెన్నైకి మళ్లింపు. T20లో 100 వికెట్లు, తొలి భారత్ బౌలర్గా హర్షదీప్ సింగ్ రికార్డ్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. భారత్ అమెరికా దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు సానుకూల దిశగా సాగాయని, పరస్పరం లబ్ధి చేకూరేలా తదుపరి ద్వైపాక్షిక చర్చల ప్రయత్నాలు ముమ్మరం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం నాడు తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా తొలి రౌండ్ చర్చలు ఇటీవల ముగియడంతో ఎంఈఏ తాజా ప్రకటన చేసింది. భారత్ వస్తువులపై అమెరికా 50% సుంకం విధించిన అనంతరం ఇరు దేశాల మధ్య చర్చలు జరగడం ఇదే మొదటిసారి. అమెరికా ప్రతినిధి బ్రెండెన్ లించ్ నేతృత్వంలోని బృందం వాణిజ్య శాఖ ప్రతినిధి బృందంతో ఈ నెల 16న సమావేశమైంది. అమెరికాతో ట్రేడ్ డీల్పై జరుగుతున్న చర్చలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ సమావేశం జరిగింది. సానుకూల దిశగా చర్చలు జరిగాయి. తదుపరి చర్చల కోసం ఎదురు చూస్తున్నాము. పరస్పర ప్రయోజనం చేకూరే వాణిజ్య ఒప్పందంపై సాధ్యమైనంత త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు అని ఎంఈఓ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అమెరికా అడ్డగోలు సుంకాలు, భారత్ చైనాలపై బెదిరింపులను రష్యా తీవ్రంగా తప్పుపట్టింది. భారత్ చైనా దేశాలు ఎవరికీ తలొగ్గే అవకాశమే లేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రష్యా మీడియాతో మాట్లాడారు. భారత్ చైనా రెండు పురాతన నాగరికతలు ఉన్న దేశాలు. మీరు చేసేది మాకు నచ్చడం లేదు, ఆపేయండి, లేకుంటే మీపై సుంకాలు విధిస్తామనే తరహా బెదిరింపులు వారిపై పనిచేయవు. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు బలంగా ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోయి బలవంతంగా ఎక్కువ ధరకు ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేయాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఇది నైతికంగా, రాజకీయంగా అమెరికాపై వ్యతిరేకత పెంచుతోందన్నది గుర్తించాలి అన్నారు. భారత బౌలర్ హర్షదీప్ సింగ్ అద్భుతం సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరపున T20లో 100 వికెట్లు తీసిన తొలి బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. ఆసియా కప్లో భాగంగా ఒమన్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో హర్షదీప్ ఈ ఘనత అందుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఒమన్ బ్యాటర్ వినాయక్ శుక్లాను అవుట్ చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. హర్షదీప్ మొత్తం 64 మ్యాచ్ల్లో 100 వికెట్ల క్లబ్లో చేరిపోయాడు. హర్షదీప్కు ముందు 24 మంది ఆటగాళ్లు అంతర్జాతీయ T20లో 100 వికెట్లు తీశారు. ఇక ఆఫ్ఘన్ బౌలర్ రషీద్ ఖాన్ అతి తక్కువ మ్యాచ్ల్లో ఈ ఘనత అందుకున్నాడు. ఇక నేపాల్ బౌలర్ సందీప్ లామిచానే 54 మ్యాచ్లు, శ్రీలంక ఆటగాడు హసరంగా 63 మ్యాచ్ల్లో ఈ రికార్డు నెలకొల్పారు. ఇండిగో ముంబై ఫుకేత్ 6E1089 విమానాన్ని శుక్రవారం నాడు చెన్నైకి దారి మళ్లించారు. విమానంలోని ల్యాబొరేటరీలో బాంబు బెదిరింపు మెసేజ్ కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 3:33 విమానం టేకాఫ్ తీసుకుని బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా బెదిరింపు మెసేజ్ కనిపించింది. దీంతో విమానాన్ని చెన్నైకి మళ్లించాలని పైలట్లు నిర్ణయించారు. రాత్రి 7:16 సురక్షితంగా చెన్నై విమానాశ్రయానికి ఇండిగో విమానం చేరుకుంది. భద్రతా ముప్పును గుర్తించడంతో విమానాన్ని చెన్నైకి మళ్లించామని, ప్రోటోకాల్ ప్రకారం సమాచారాన్ని సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేసి చెన్నైలో భద్రతా తనిఖీలు జరిపినట్లు ఇండిగో ప్రతినిధి తెలిపారు. ఇక ఫుకేట్ విమానాశ్రయంలో నైట్ కర్ఫ్యూ ఉన్నందున విమాన జర్నీని అర్ధరాత్రికి రీషెడ్యూల్ చేస్తామని చెప్పారు. ప్రయాణికుల ఎలాంటి అసౌకర్యం కలగకుండా రీఫ్రెష్మెంట్లు కల్పిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నట్లు కూడా తెలిపారు. ఇక ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని ఇండిగో ప్రతినిధి చెప్పారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే 1 సునీత లక్ష్మారెడ్డి సూచించారు. ఇక మసాయిపేట మండల కేంద్రంలో శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రజలకు ఇబ్బందికి కలగకుండా గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. త్రాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో చెడిపోయిన రోడ్లు బాగు చేయాలని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ సంబరాలు చేసేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెయిన్ ప్రధానంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు. ఆ నీళ్లను ఇవ్వకుండా
మరి మోసం చేసే విధంగా ఆ మహిళలకు కష్టపడే విధంగా దాన్ని మరి మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా మిషన్ భగీరథ నీళ్ళు ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్లాల్సిందిగా నేను అధికారులందరూ కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో మరి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని శాంక్షన్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటి కూడా పైప్ లైన్స్ వేసి వాటర్ ట్యాంక్స్ అన్నిటి కూడా కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోవడం జరిగింది. మరి అదేవిధంగా నిజంగా కూడా ఈరోజు బాధాకరమైన ఏంటంటే మరి ఈరోజు మన పండుగ వస్తూ ఉంది. మురికి కాలువలు తీయాలా, గ్రామ పంచాయతీ సిబ్బందికి నిధులు లేవు, పంచాయత్ సెక్రటరీలకు నిధులు లేవు. మరి అదేవిధంగా లైట్లు వేయాలా, బతుకమ్మ కుంటాలు బాగా చేసుకోవాలా, బతుకమ్మలు ఆడే స్థలాన్ని కూడా బాగా చేసుకోవాలా. వాటికి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక నయా పైసా కూడా ఇంతవరకు పంపించినటువంటి పాపన పోలేదని చెప్పేసి ఈ రివ్యూలో మనకి మాట్లాడుతున్నప్పుడు తెలియడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మహిళలందరూ కూడా కలిసిమెలిసి ఆడుకునేటువంటి పాడుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ప్రతి గ్రామంలో మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క బతుకమ్మ ఆడేటువంటి స్థలాన్ని మంచి చదన చేసి భూషేశ్వరంలో కూడా తొలగించి లైట్లు పెట్టి పాటలు పంపించి మరి సీడీలు కూడా పంపించినటువంటి సందర్భం మనం గతంలో చూసినాం. చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ అన్ని గ్రామాల్లో కూడా బాగా చేసేసి ఆడుకునేటువంటి స్థలాలన్నీ కూడా బాగా చేయాలని, అదేవిధంగా లైట్లు ఏర్పాటు చేయాలని, మరి అదేవిధంగా డీజిల్ పెట్టి పాటలు కూడా అందించి బతుకమ్మ ఆడుకునే విధంగా మహిళలకు మంచి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మురికి కాలువలన్నీ కూడా సాల్వ్ చేయించాలని చెప్పేసి కూడా మేము ఈ యొక్క సమావేశంలో తీర్మానించుకోవడం జరిగింది. కొంతమంది ఇండ్లకు సంబంధించి బేస్మెంట్లు కట్టుకున్న ఇండ్లు బిల్స్ వస్తలేవని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎండీ గారితో కూడా మాట్లాడుతూ ఆ ఒక ఇండ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి, ఎవరైతే ఇండ్లు కట్టుకుంటలేరు ఇప్పుడు మొన్న వర్షానికి ఇండ్లు కూలిపోయింది, వారికి ఇంతవరకు ఇంకా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం రాలేదు. పంపించడం జరిగింది కానీ ఇంకా రాలేదు. కాబట్టి వారందరూ కూడా ఆర్థిక సహాయం అందిస్తూ మరి వారు కూడా ఇల్లు నిర్మించుకునే విధంగా ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా మరి ఎంపీడీఓ గారికి ఏఈ గారికి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ, ఏదేమైనా ఈరోజు పంచాయత్ సెక్రటరీ కూడా బాధపడుతున్న వాటికి శాలరీస్ కరెక్ట్ వస్తలేవని చెప్పేసి గ్రామానికి సిబ్బందికి నిధులు వస్తలేవు. మరి అదేవిధంగా ట్యాంకర్లకు డీజిల్ లేవని, మరి అదేవిధంగా పండగలకు వేసేటువంటి బల్బులు కానీ ఒక రిపేర్స్కి సంబంధించిన ఏమైనా బాగా చేయాలన్నా కూడా నిధులు లేవు. అయినా కూడా సొంత నిధులతో చేస్తామని చెప్పేసి చెప్పడం నిజం కూడా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఒక కార్యదర్శులుగా వాళ్ళు బాధ్యత మోస్తూ వారి మీద వేసుకొని చేసేటువంటి కార్యక్రమం పరిస్థితి ఎందుకు వచ్చింది? స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల మరి వెంటనే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలా, ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసం. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా అవకతవకలను నిర్మూలించేందుకు మరియు భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఏఐసిసి మరియు పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్డి విజయజ్యోతి ఆధ్వర్యంలో బద్వేలులో నియోజకవర్గంలోని మండలాలలో ఈ కార్యక్రమంలో భాగంగా 1 లక్ష సంతకాలను ఓటర్ వివరాలతో పాటు సేకరించాలని సూచించారు. అంతేకాకుండా బద్వేలు నియోజకవర్గంలో ప్రతి మనిషికి ఒక ఓటు మాత్రమే ఉండే విధంగా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది కరెక్ట్ అయింది కాదు, ఇంత మోసం అనేది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఒకటి ఏర్పాటు లాస్ట్ మంత్ ఆగస్టులో అనుకుంటా ఓట్ చోర్ గద్దె చోర్ అనే ప్రోగ్రాం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత లోక్సభలో కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినా కూడా ఆయన దాని గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలాగా చేపట్టి దీన్ని ప్రజల దగ్గర తీసుకుపోయి ప్రజలే న్యాయ నిర్ణేతలుగా వారే ఈసీ దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమము చేపట్టడం జరిగింది. అది ఈ నెల 15వ తేదీ నుంచి రేపు నెల 15వ తేదీ వరకు జిల్లాలో 1,00,000 మంది సంతకాలు ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి వారి ఓటు వారే వేసుకునే విధంగా ఒకరు ఒక ఓటే. తర్వాత ఓటర్ జాబితాలో ఫోటోలు వారి ఫోటోలు, ఒకరు ఈ ఊర్లో ఉంటారు, ఈయన ఓటు వేస్తే ఇంకొక ఊర్లో ఇంకొకరు వేస్తారు, ఒకే ఓటు 10 మంది కూడా వేసిన రోజులు వేసిన లిస్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈసీ గారికి ప్రజల నుంచే ఈ యొక్క విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి న్యాయం జరిపించాలని అడగాలనే ఉద్దేశంతో అటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే నిన్న 16వ తేదీన మేము కడపలో ఇది లాంచ్ చేయడం జరిగింది.
20 ప్రోగ్రాంలు అంటే ఎక్కడ మేడం? 20 ప్రోగ్రాంలు అన్నారు కదా, 20 ప్రోగ్రాంలు ఎక్కడెక్కడ చేసినట్టు? నిన్న 16వ తేదీన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. 15వ తేదీ నుంచి 15వ తేదీ వరకు, ఈ నెల 15 నుంచి రేపు నెల 15 వరకు ఇది ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో మొత్తం జిల్లాలో ప్రతి ఒక్క మండలము, ప్రతి ఒక్క పంచాయతీ, ప్రతి ఒక్క దగ్గర నుంచి మొత్తం టోటల్గా 1,00,000 మందితో సంతకాలు తీసుకోవాలని, 1,00,000 మంది ఓటర్లతో సంతకాలు తీసుకోవాలని అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఏఐసిసి మరియు మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము నిన్న 16వ తేదీన కడపలో దాని ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కడపలో కూడా సంతకాల సేకరణ తీసుకోవడం జరిగింది. ఎంతోమంది చాలా సంతోషించినారు. ఇది ఒక మంచి కార్యక్రమము. మనం ఎంతో విలువతో కూడిన భారత రాజ్యాంగంలో రాసిన దాన్ని కూడా ఇప్పుడు తొందరలో తొక్కుతూ ఉన్నారు. అన్ని ఒక స్వతంత్రం లేదు, రక్షణ లేదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థనే పూర్తిగా కూని అయిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో ఓటు కూడా వేసుకోవడానికి లేదు. ఎవరంటే వాళ్ళు వేసుకోవడము, ఎవరికి ప్రభుత్వం కావాలంటే వారు ఆ ఓట్లను వేసుకోవడం అనేది కరెక్ట్ అయిన వ్యవస్థ కాదు. కాబట్టి మేము సహకరిస్తామని ప్రజలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగానే బద్వేల్ నియోజకవర్గంలో ఈరోజు స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, తర్వాత టీసీసీ వైస్ ప్రెసిడెంట్ అచ్యుత్ రాజన్న, మండల ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ డీసీసీ జనరల్ సెక్రటరీ అచ్యుత్ రాజన్న, తర్వాత పట్టణ అధ్యక్షుడు నరసింహ, తర్వాత మిగతా మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, బద్వేల్ మండల అధ్యక్షుడు, బీకోడూరు గురప్ప, గోపువరం సాంబయ్య, తర్వాత జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి, తర్వాత ఇక్కడ ఇంకా తీసుకోవాలని, ఆ సిగ్నేచర్స్ అన్నీ మొత్తం జిల్లా అంతా కలిపి ఈసీ గారికి సమర్పించాలని అధిష్టానం నిర్ణయం ప్రకారము చేయడం జరుగుతూ ఉంది. ఈ మీడియా ద్వారా నేను ఒకటే బద్వేల్ నియోజక ప్రజలను కోరుకుంటా ఉన్నా, ఇందులో ఏమాత్రము అసత్యం లేదు. ఇది మన ఓటు. నాయకుడిని ఇష్టపడితే, ఏ పార్టీని ఇష్టపడితే దానికి ఓటు వేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు ఇష్టంగా ఓట్లు మన ఓట్లు అనేటివి దొంగలించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో మన ఓట్లు మనం వేసుకునే విధంగా మీ యొక్క ఎటువంటి ఆమోదాన్ని తెలపాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ నాయకులు, పార్టీ వాళ్ళు మొత్తం మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. కాబట్టి మీరు దాన్ని సహృదయంతో దగ్గరికి వచ్చినప్పుడు ఇది దేనికి మోసం కాదు, ఇది సత్యమైంది. కాబట్టి మీ సంతకాలు చేసి సహకరించాలని, దీని ద్వారా మన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను మనం కాపాడుకొని మన ఓటు మనం వేసుకొని మనకిష్టం వచ్చిన వ్యక్తిని మనం ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా నేను సహకరించాలని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ విన్నవించుకుంటా ఉన్నా, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటేనే అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకు బాగా జరుగుతుంది. ఇప్పుడు జరిగే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందరు పేపర్లు చూస్తూ ఉన్నారు. ఉండే వ్యవస్థ అంతెందుకు, మనమే దానికి బలైపోతూ ఉన్నాం. పెరిగిన ధరలు కావచ్చు, ఉన్నటువంటి పరిస్థితులలో రక్షణ లేకపోవడం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఒక మంచి ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము మనకు అధికారంలోకి రావాలంటే ఇటువంటి వాటి ద్వారా కూడా ప్రజలు ఈ ఈసీకి సమర్పించి మన ఓటు మనం వేసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణానికి ఈ నెల 28న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న సందర్భంగా పట్టణంలో సభాస్థలిని పరిశీలించిన మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస గౌడులు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జయపాల్ యాదవ్ సభాస్థలిని పరిశీలిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ ట్రాక్టర్పై ఎక్కి నడుపుతూ చదును చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస కురుపాం గుమ్మలక్ష్మీపురం మండలాలలో కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం నాణ్యతను పరిశీలించారు. అలాగే ఆసుపత్రులకు వెళ్లి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అంబులెన్స్ వెళ్లేలా చేయడమే ప్రధాన కర్తవ్యమని వారన్నారు. రహదారి సౌకర్యం లేని 264 గ్రామాలకు నిధుల లభ్యతను బట్టి దశల వారీగా రోడ్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. డిపార్ట్మెంట్లు చూడడం జరిగింది. ఒక రెసిడెన్షియల్ స్కూలు, ఒక మోడల్ స్కూలు, ఒక మిడ్ డే మీల్స్, ఒక సిహెచ్సి, అదేవిధంగా ఒక విలేజ్ సెక్రటేరియట్, అలాగే కొంతమంది లోకల్ రైతులతోటి వాళ్ళకున్న ఇబ్బందులన్నీ కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా గ్రామస్థాయి సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారనేది చెక్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ డోలీ వాడేటువంటి రోడ్లని వాటికి ఒక పరిష్కారం చూపాలి అనేటువంటిది ఒక తక్షణంగా నిర్ణయం తీసుకొని నిన్న ఒక మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో భాగంగానే ఈరోజు ఇంజనీరింగ్ శాఖ నుంచి, అదేవిధంగా ఈ డోమా డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్స్పెక్షన్కి పంపించాం. ఎక్కడెక్కడ మనకున్న 264 డోలీ రోడ్లని కూడా ఇన్స్పెక్ట్ చేసి ఇమ్మీడియట్గా ఒక అంబులెన్స్ వాళ్ళ గ్రామానికి వెళ్ళడం అనేది తక్షణ కర్తవ్యం. పూర్తి స్థాయిలో బీటీ రోడ్లు తీసుకెళ్ళడం అనేది లాంగ్ టర్మ్ గోల్ అయినప్పటికీ కూడా ఫండ్స్ వచ్చిన కొద్దీ వాటిని అన్నీ కూడా వేసుకుంటూ వెళ్తాం, ఆ ఫండ్స్ అవైలబిలిటీని బట్టి. కానీ ఇమ్మీడియట్ అయితే ఒక టాస్క్ అనుకున్నది ఏంటంటే, మా ప్రయత్నంలో భాగంగా ఇన్స్టెంట్గా ముందు అంబులెన్స్ అయితే ప్రతి గ్రామానికి వెళ్ళాలి. దానికి మనం ఏం చేయగలం అనేటువంటిది ఒక వర్క్ చేస్తున్నాం మేము. అందులో భాగంగానే 264 రోడ్లని కూడా ఇన్స్పెక్షన్ ఫస్ట్ టైం ఫుల్ షేప్ ఇన్స్పెక్ట్ చేసుకురమ్మని చెప్పి పంపించాం. అందులో భాగంగా ఈరోజు మేము కూడా తాడికొండ నుంచి పైన ఉన్నటువంటి 3 గ్రామాలకి ఉన్నటువంటి ఒక డోలీ రోడ్ని మొత్తం కూడా వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. టూరిజం సంబంధించి తొందరలోనే రివ్యూ చేస్తున్నాము. కానీ ఈరోజు తాడికొండ వాటర్ ఫాల్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఇప్పటికే ఒక 2 పగోడాలు అలాగే మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇంకా అభివృద్ధి చేయడానికి స్కోప్ ఉంది. దాన్ని ఇప్పటివరకు కూడా పబ్లిక్ పూర్తి స్థాయిలో వాడుకునే విధంగా తీసుకురాలేదు. సో తక్షణం దాన్ని పబ్లిక్ అందుబాటులోకి తీసుకొచ్చి, తాడికొండ వాటర్ ఫాల్స్ అనేది ఇప్పటి వరకు ఫేమస్ కాలేదు, దాన్ని ఇమ్మీడియట్గా వీలైనంత ఎక్కువ ఫేమస్ చేయాలనేది చర్చించుకోవడం జరిగింది. దానికి సంబంధించి ప్లాన్ కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి కూడా ఎస్టిమేట్స్ చేసి మనం వీలైనంత త్వరగా దాన్ని ఒక ఇనాగరేషన్ పెట్టి, మన స్థానిక ఎమ్మెల్యే గారు, మంత్రి గారు మనకు ఉన్నారు, వాళ్ళ ద్వారా దాన్ని పూర్తి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద గల పేరేడ్ గ్రౌండ్, కార్యాలయం చుట్టుపక్కల మరియు పోలీస్ సిబ్బంది నివాస ప్రాంతాలలో ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ పవన్ కుమార్, ఇక ఆర్ఎస్ఐ భాస్కర్ రావు, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని తమ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ ప్రాంగణాలు పరిశుభ్రం చేసి మొక్కలు నాటారు. జయసూర్య గారు వస్తాడు ఎవరు ఒక ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఫోన్ చేసి జయసూర్య నెంబర్ మన 463 నెంబర్ ఇచ్చాను, నేను నెంబర్ ఇచ్చేస్తున్నాను.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో భారీ వర్షం కురుస్తోంది. ఎస్ఎన్ కాలనీ అంగన్వాడీ వెనకవైపు డ్రైనేజీ కాలువ వరద నీటిలో తల్లి బిడ్డ మరో యువకుడు కొట్టుకుపోయారు. ఈ సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత్ అమెరికా వాణిజ్య చర్చలు సానుకూలం, ఎంఈఏ వెల్లడి. భారత్ చైనా ఎవరికీ తలొగ్గవు, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు, చెన్నైకి మళ్లింపు. T20లో 100 వికెట్లు, తొలి భారత్ బౌలర్గా హర్షదీప్ సింగ్ రికార్డ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.